సో ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే లాక్డౌన్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరం ఎన్ని ఇబ్బందులు పడ్డామనే విషయం అందరికీ తెలుసు. కానీ అలాంటి ఇబ్బంది పడ్డ వ్యక్తులందరికీ కూడా నేను ఉన్నానని చెప్పేసిన భరోసా కల్పించి అమ్మ అంటే నేను నిజంగా నాకు ఈ విషయం తెలిసిన తన అమ్మ అని పిలవాలని చెప్పేసి అనుకున్నాను. యాజ్ ఒక ట్రాన్స్జెండర్గా యూఎస్లో జాబ్ చేస్తూ మా ట్రాన్స్జెండర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అంజలి డ్రీమి అని ఎవరైతే ఉన్నారో సేవ్ ఇండియా ట్రాన్స్ ఆల్ ఇండియా లైఫ్ శీతల్ కోవిడ్ వారియర్స్గా మేము ఈ కిట్స్ అనేది పరివార్ ఆర్గనైజేషన్ నుంచి తర్వాత ఫోన్ సోషల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ హెల్ప్తో ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ వాళ్ళు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. We got the hurdle first of needing to convince folks trans one word. I don't know how you understand them. I just have those memories of నిజంగా నాకు మాటలు రావట్లేదు. అంటే ఎంతమందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారు మీరు. అంటే తెర వెనక ఉన్న మీరు ఈరోజు తెర ముందుకు వచ్చారు. చాలామందికి తెలియదు మీరు ఎంతమంది హెల్ప్ చేశారు ఏంటి అనేది. సో మేము ఆర్గనైజేషన్స్ వీళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళతో మీరు సపోర్ట్ చేయించి మాకు ఈరోజు అంటే రేషన్ కానీ అది కానీ లైవ్లీవుడ్ కానీ అందే విధంగా మాకు సపోర్ట్ చేశారు. ఏదైతే ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్లు కలిసి వారి యొక్క న్యాయకత్వంలో అది ప్రారంభించబడింది ఒక 5 సంవత్సరాల క్రితం. అందులో నేను ప్రస్తుతానికి బోర్డు ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తున్నాను. ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళ జీవనాలు ఎలా ఉంటాయి అక్కడ వాళ్ళకి తెలియదు కదా, అవి కూడా అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను యుఎస్లో. ముఖ్యంగా పాండమిక్ కరోనా వచ్చినప్పుడు ఆ బాధ్యత ఇంకా 3 రెట్లు అయిందని ఆలోచించి ఆ యొక్క ఆలోచనతోటే నా కమ్యూనిటీ కోసం ముందుకొచ్చి నాతో పాటు నిల్చున్న వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను. ఇంకొకటి ఏంటంటే నేను అదృష్టమో నా పట్టుదలో లేకపోతే ఆ భవానీ మాత దయో ఇంత సాధించగలిగి ఇంత స్థాయిలో ఉన్నందుకు నేను నా కమ్యూనిటీకి వెనుచూపు చూపించి వెళ్ళిపోలేను. ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళు 23 రాష్ట్రాల్లో 94,000 మందికి సహాయం చేశారు. 53 కమ్యూనిటీస్లో. అది ఎలా జరిగింది? మన కమ్యూనిటీకి మనమే ఎప్పుడు చూసుకోవాలి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చి అంటే అమెరికా నుంచి వాళ్ళు పంపిస్తున్నారా మాకంటే మాకున్న మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మాకు అందరికీ పంచేటప్పుడు ఇది మనకి ఫండ్ వాళ్ళు మనకు పంపిస్తున్నారమ్మా, మనం ఇది వాళ్ళని గుర్తు చేసుకోవాలని చెప్పేసి అన్నప్పుడు నిజంగా వాళ్ళందరికీ ఇలా మొక్క మేమందరం కొన్ని మూతపడిపోయాయి. అయినా కానీ గర్వంగా చెప్పుకోగల విషయం ఏంటంటే నేను చేసింది కాదు, వీళ్ళు ముందుకి కనీసం ఒక 100 మంది ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళు ముందుకొచ్చి నేను బిజినెస్ ఓనర్గా చాలా గర్వంగా రన్ చేస్తానని అలాగా మనకి 20 లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్, మేము వాటిని ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లైవ్లీహుడ్స్ ఇనిషియేటివ్స్ అంటాము. అలాగా 20 ప్రాజెక్టులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు యానివర్సరీలు మొన్ననే జరుపుకున్నాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. 10 మందికి అన్నం పెడితే అన్నం తిన్నాక మనం చాలు అని చెప్పేసి అని అంటాం. ఆ తర్వాత సహాయం చేస్తే మనం ఏమంటామంటే ఇంకా సహాయం కావాలని చెప్పి మనం కోరుతూ ఉంటాం, ఎందుకంటే సహాయం అంతకు మించింది కాబట్టి. సో ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే లాక్డౌన్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరం ఎన్ని ఇబ్బందులు పడ్డామనే విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా
ట్రాన్స్జెండర్స్ అదేవిధంగా ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధాలుగా ఇబ్బంది పడ్డారు. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వాళ్ళ జీవనాధారం వచ్చి రోజువారికి భిక్షతన చేస్తేనే మాకు జీవనాధారం. కానీ ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు వాళ్ళకి ఉద్యోగాలు కానీ వాళ్ళకు చేసిన వర్క్స్ కానీ అవన్నీ చేసుకునే వాళ్ళకి జీవనాధారం. ఎలాంటి పనులు లేకుండా ఇంటి వరకే పరిమితం అయ్యి మనము ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డామనేది మనందరికీ తెలుసు. కానీ అలాంటి ఇబ్బంది పడ్డ వ్యక్తులందరికీ కూడా నేను ఉన్నానని చెప్పేసిన భరోసా కల్పించి అమ్మ అంటే నేను నిజంగా నాకు ఈ విషయం తెలిసిన తన అమ్మ అని పిలవాలని చెప్పేసి అనుకున్నాను. సో తన పేరు వచ్చేసి అంజలి. అంజలి అమ్మగారు వచ్చేసి యూఎస్లో ఉంటారు. తను ఒక ట్రాన్స్జెండర్. తను ఫస్ట్ అక్కడ జాబ్ చేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళతో జాబ్ చేస్తున్నారు అక్కడ. తను ఏం జాబ్ చేస్తున్నారు అంతా నాకు క్లారిటీగా నాకు తెలీదు. సో తనతో ద్వారానే మీకు చెప్పిస్తాను అదంతా కూడా. సో అదేవిధంగా తను ఎల్జీబీటీ వ్యక్తులకు చాలామంది కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించింది. చాలామంది ట్రాన్స్జెండర్స్ కానీ ఎల్జీబీటీ కమ్యూనిటీతో చాలా మంచి ఆధారకాల ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇప్పించింది. అండ్ స్పెషల్గా మన అందరికీ చాలా ఫేమస్ అయిన విషయం ఒకటి తెలుసు. అదేంటంటే ముంబైలో కేఫ్, అది చాలా హైలైట్ కేఫ్ అయింది, అది ఫేమస్ అయింది ఆ కేఫ్. అది కూడా తన ద్వారానే తన సపోర్ట్తోనే తన యొక్క దానినే పెట్టించారని చెప్పేసి నేను విన్నాను. సో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియచేయాలి కాబట్టి సో తను యూఎస్ నుండి రీసెంట్గా మన హైదరాబాద్కి రావడం జరిగింది. సో నాకు తన అపాయింట్మెంట్ ఈరోజు దొరికింది నాకు. నిజంగా ఈ అపాయింట్మెంట్ కలవడానికి నేను చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మనం పరిచయం చేయాలి కాబట్టి యాజ్ ఒక ట్రాన్స్జెండర్గా యూఎస్లో జాబ్ చేస్తూ మా ట్రాన్స్జెండర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఫస్ట్ తను ఏమేం చేసిందో అంతా కూడా చూడండి ఒక్కసారి. हम लोग ने किया है और हम लोग मतलब काम बड़ी अच्छी तरह से सीखे हैं एवं साथ ही साथ लोग अभी काम के लिए दूसरे प्रतिष्ठान they put in us to be able to reach these communities. We have a lot of partners, but what Seva has beautifully shown us is they wanted us to continue to be in the lead as trans people to help our communities, and they provided us the resources. तो हाँ హాయ్, నా పేరు జాస్మిన్. ఈరోజు కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ట్రాన్స్జెండర్ పర్సన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువలన మనకి అమిత, అంజలి, రిమి అని ఎవరైతే ఉన్నారో సేవ్ ఇండియా ట్రాన్స్ ఆల్ ఇండియా లైఫ్ శీతల్ కోవిడ్ వారియర్స్గా మేము ఈ కిట్స్ అనేవి పరివార్ ఆర్గనైజేషన్ నుంచి, తర్వాత ఫోంట్ సోషల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ హెల్ప్తో ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ వాళ్ళు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. Hello everyone, I am Veena. I am from Janagam. I am a transgender. We are facing many problems in this COVID second phase situation. People will not allowing to go for begging. We are requesting the government to take a action about this. Thank you so much. Just got the hurdle first of needing to convince folks trans people word. I don't know how you understood them. I just have those memories of knowing that I was in this tuition class and I was different. ఓకే, చూసారు కదా తను చేసిన హెల్పింగ్ అంతా కూడా అంతా ఇంత కథ. కానీ ఎక్కడా కూడా తన పేరు రావాలని కానీ నేను సహాయం చేస్తానని కానీ ఎక్కడ కూడా తను చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తి. తను జాబ్ చేస్తూ మా ట్రాన్స్జెండర్స్ అందరం కూడా లైవ్లీవుడ్ అంతా హ్యాపీగా ఉండాలి, ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు అందరూ కూడా చప్పట్లు కొట్టి చేచాపి అడుక్కోకుండా మనం అందరం కూడా గౌరవంగా బ్రతకాలని చెప్పేసి తన ఆలోచనతో మా ట్రాన్స్ వ్యక్తులు చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారు మా కోసం. కానీ తను యూఎస్లో ఉంటూ కూడా మా కోసం ఆలోచిస్తూ తను రైట్స్ మీద పనిచేస్తూ అండ్ ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్గా ఉండాలని చెప్పేసి అని తను చేసిన సపోర్ట్, తను చేసిన విధానాలు అంతా కూడా వీడియో చూసారు కదా. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఆ అమ్మని కలవబోతున్నాము, రండి. ఓకే, మొత్తానికి నేను మాత్రం మా అంజలి అమ్మగారి దగ్గరికి వచ్చాను. సో నేను నిజంగా అమ్మ నమస్తే, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. యూఎస్లో తను అంత బిజీగా ఉంటే అంటే రీసెంట్గా హైదరాబాద్కి వచ్చారు, 1 month టైంలో వచ్చారు ఇక్కడికి. సో తను ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది. సో నా వీడియో కోసం మన యూట్యూబ్ వ్యూస్ కోసం చాలా ప్రయత్నించాను తనను కలవడం కోసం. సో ఫైనల్గా ఈరోజు మనకు ఆ టైం దొరికింది. సో అమ్మగారితో మనం అన్నీ అడిగి తెలుసుకుందాం. ఓకేనా అమ్మ, మీ పేరు?
నా పేరు అంజలి రెమ్మి అండి. నిజంగా నాకు మాటలు రావట్లేదు. అంటే ఎంతమందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారు మీరు. అంటే తెర వెనక ఉన్న మీరు ఈరోజు తెర ముందుకు వచ్చారు. చాలామందికి తెలియదు మీరు ఎంతమంది హెల్ప్ చేశారు ఏంటి అనేది. సో మేము ఆర్గనైజేషన్స్ వీళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళతో మీరు సపోర్ట్ చేయించి మాకు ఈరోజు అంటే రేషన్ కానీ అది కానీ లైవ్లీవుడ్ కానీ అందే విధంగా మాకు సపోర్ట్ చేశారు. సో మీరు యూఎస్లో ఏం చేస్తూ ఉంటారు? నేను యుఎస్లో ప్రస్తుతానికైతే ఒక ప్రభుత్వ ఉద్యోగిని. దీనికి ముందు నేను టెక్నాలజీలో పనిచేసేదాన్ని, కార్పొరేట్ జాబ్స్ చేసేదాన్ని. అవి పక్కన పెడితే అవి జీవనోపాధి కల్పిస్తాయి నాకు. నా ముఖ్య జీవితం ఒక ఉద్దేశం, నా కమ్యూనిటీ కోసం నేను సేవ చేయాలి, నాలాగా వాళ్ళు కూడా పరిపొందం చెందాలి అని పరివార్ బే ఏరియా అనే ఒక సంస్థని ప్రారంభించడం జరిగింది. తెలుగు ఇప్పుడిప్పుడే నయం అవుతుంది నాది. ఎంత గ్రేట్ సార్. అంటే యూఎస్లో ఉంటూ కూడా మీరు ఇంత తెలుగు క్లియర్గా మాట్లాడుతున్నారు, మాకు అదే చాలు. ఇంకా మన భాషను ఎలా మర్చిపోతాం. అయితే పరివార్ బే ఏరియా అనే సంస్థ అమెరికా దేశంలో మొట్టమొదటి సంస్థ ఏదైతే ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్లు కలిసి వారి యొక్క న్యాయకత్వంలో అది ప్రారంభించబడింది ఒక 5 సంవత్సరాల క్రితం. అందులో నేను ప్రస్తుతానికి బోర్డు ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తున్నాను. ముందు నేను ఆ ఆర్గనైజేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద ఉండేదాన్ని యుఎస్లో. అది కాకుండా నేను మన మానవ హక్కులే అని అనను, మన ట్రాన్స్జెండర్ రైట్స్, మన ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పోరాడుతూ మన యొక్క ఇండియన్ ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళ జీవనాలు ఎలా ఉంటాయి అక్కడ వాళ్ళకి తెలియదు కదా, అవి కూడా అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను యుఎస్లో. సూపర్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా హ్యాట్స్ చెప్పాలి. ఇక్కడే కాదు 7 సముద్రాలు దాటిన తర్వాత అక్కడున్న ప్రపంచంలో ఉన్న జనాలకి కూడా మన యొక్క లైవ్లీవుడ్ ఏంటి, మన జీవన విధానం ఏంటి, అలా కాకుండా మనం అందరం కూడా గౌరవంగా బ్రతకాలని చెప్పేసి అని తెలియచేయడం అనేది నిజంగా అంతా ఇంత కాదు. ఎవరేమైనా సరే మనం సంపాదించుకున్నామా, మన లైఫ్ బాగుందా, మనం బాగున్నామా అని చెప్పేసి అనుకుంటాము. సో కొంతమంది మీలాంటి లీడర్ గాల వ్యక్తులు ఇలా బయటికి వచ్చి మాలాంటి వ్యక్తుల్ని ముందుకు తీసుకురావడం కోసము చాలామందిని బయట తీసుకొచ్చారు మీరు. అంటే ఎందుకు ఆలోచన వచ్చింది మీకు అది? మీరు ఇప్పుడే అన్నారు ముఖ్యమైన వ్యక్తులు, నాయకులు అని. నేను అలా నా గురించి నేను భావించను. నేను కూడా మన కమ్యూనిటీలో, మన సముదాయంలో ఒక మనిషిగా వ్యవహరిస్తాను అనుకుంటాను. అది ఒక బాధ్యతగా చూశాను. ముఖ్యంగా పాండమిక్ కరోనా వచ్చినప్పుడు ఆ బాధ్యత ఇంకా 3 రెట్లు అయిందని ఆలోచించి ఆ యొక్క ఆలోచనతోటే నా కమ్యూనిటీ కోసం ముందుకొచ్చి నాతో పాటు నిల్చున్న వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను. ఇంకొకటి ఏంటంటే, నేను అదృష్టమో నా పట్టుదలో లేకపోతే ఆ భవానీ మాత దయో ఇంత సాధించగలిగి ఇంత స్థాయిలో ఉన్నందుకు నేను నా కమ్యూనిటీకి వెనుచూపు చూపించి వెళ్ళిపోలేను. నా వెనక్కి తిరిగి చూడాలి, వెనక్కి తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి. నా తర్వాత వచ్చే జనరేషన్స్ మీలాగా యంగ్గా వచ్చే వాళ్ళు, ఎస్పెషలీ మన ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళకి ఒక మంచి జీవితం మొదటి నుంచి ఉండాలి అన్న కేవలం ఒక్క ఉద్దేశంతో ఏ పనైనా నేను చేపడతాను. అంటే మేము లాక్డౌన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, కర్ణాటక కావచ్చు, అండ్ ఒడిస్సా అండ్ మహారాష్ట్ర, బాంబే, ఇవన్నిట్లలో కూడా మీరు చాలామందికి చాలా రకాల హెల్ప్ చేశారు మీరు. సో వాళ్ళందరికీ కూడా మీరు లాక్డౌన్లో మాకు సపోర్ట్ చేశారు మీరు. అంటే గ్రాసరీస్ ఇచ్చారు, తర్వాత అందరికీ అది ఎంత ఖర్చు మేము చెప్పలేము మాటల్లో, అంత ఖర్చు పెట్టారు మీరు. సో అదంతా ఎలా చేశారు? అదంతా కూడా మీరు ఆ పరిస్థితులు అందరికీ తెలిసినవే. ప్రతి మానవుడు ఈ భూప్రపంచంలో ఆ కరోనా వైరస్ వల్ల కష్టపడ్డాడు. కానీ ముఖ్యంగా మన ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళు ఇంకా చాలా కష్టాలు పడ్డారు. ఎందుకంటే మనం అందరం కలిసి ఒక సముదాయంలో ఒకే ఇంట్లో 4 కాకుండా చాలామంది కలిసి ఉంటాము. ఆ యొక్క వైరస్ ప్రభావం వల్ల దాని ఎఫెక్ట్ చాలా ఉండింది. అప్పుడు నాకు తెలిసిన నా కమ్యూనిటీ వాళ్ళు, నా బిడ్డలు, నా అమ్మమ్మలు, నా మనవరాళ్ళు, నా కొడుకులు, వీళ్ళు పడుతున్న బాధ చూసి నేను ఏదన్నా చేయాలి అని ముందుకొచ్చాను. అది ఎలాగ మొదలైందంటే, అక్కడ ఒక అవగాహన పెంచి ఇండియాలో పరిస్థితి ఇలా ఉంది అని చేస్తున్న ప్రయత్నం ఒకేసారిగా 10 రెట్లు 100 రెట్లు పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే నా వాళ్ళు నా కళ్ళ ముందే
వాట్సాప్ కాల్స్లో చనిపోతూ చుట్టం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఇది సరిపోదు, నేను ఇంకా చెయ్యాలి అని నాతో పాటు నలుగురిని పెట్టుకుని వాళ్ళ గైడెన్స్ తోటి వాళ్ళ యొక్క సహకారంతో ఆన్ ద గ్రౌండ్ ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ అక్కడ కూడా వివక్షత ఉంటుంది. నేను కూడా ఒక ట్రాన్స్జెండర్ని అని వివక్షత ఉంటుంది. సో నేను చేయి చాపి నా కమ్యూనిటీ కోసం అడిగినప్పుడు యక్ష ప్రశ్నలు వేసే ముందు వివక్షత చూపిస్తారు. అయినా కానీ నలుగురిని కాదు, 5గురిని కాదు, మొత్తం 1400 మందిని కన్విన్స్ చేసి వాళ్ళకి సంజాయించి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ఫండింగ్ రూపంగా కానీ వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ రూపం ద్వారా మనకు వచ్చిన మందుల ద్వారా కానీ, ఎందుకంటే మన వాళ్ళకి హార్మోన్స్ మందులు డయాబెటిక్స్ అవి కూడా దొరకలేదు ఆ స్థితిలో. అలాగ చేస్తూ శీతల్ అనే ఒక కార్యక్రమాన్ని స్థాపించాం, సేవ్ ఇండియన్ ట్రాన్స్ ఆల్ ఇండియా లైఫ్స్. దాని ద్వారా 44 మంది ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళు 23 రాష్ట్రాల్లో 94,000 మందికి సహాయం చేశారు, 53 కమ్యూనిటీస్లో. అది ఎలా జరిగింది? మన కమ్యూనిటీకి మనమే ఎప్పుడు చూసుకోవాలి. ప్రపంచాన్ని సమాజాన్ని మారమని చెప్పినా మార్పు మెల్లిగా వస్తుంది. కానీ కరోనా టైంలో ఈ 44 మంది మేమున్నాము అని చెప్పి నిలబడి నన్ను నమ్మి వాళ్ళు రిలీఫ్ వర్క్ చేశారు. ఫుడ్ కిట్స్, మెడికల్ కిట్స్, మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్, చెయ్యందంటూ క్రిమేషన్స్. అందులో ఒక భాగస్వామ్యాలు అంటే నాకు కూడా కిట్ వచ్చింది, అండ్ గ్రాసరీ ఇచ్చారు నాకు, మెడికల్ కిట్ ఇచ్చారు నాకు. నిజంగా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చా అంటే అమెరికా నుంచి వాళ్ళు పంపిస్తున్నారా మాకంటే, మాకున్న మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మాకు అందరికీ పంచేటప్పుడు ఇది మనకి ఫండ్ వాళ్ళు మనకు పంపిస్తున్నారమ్మా, మనం ఇది వాళ్ళని గుర్తు చేసుకోవాలని చెప్పేసి అన్నప్పుడు నిజంగా వాళ్ళందరికీ ఇలా మొక్క మేమందరం కూడా. ఎందుకంటే అట్లాంటి టైంలో మేమందరం కూడా బయటికి వెళ్ళలేము, కుటుంబాల సపోర్ట్లో మాకు సొసైటీ చూస్తే ఆ మాత్రం ఇందాక విన్నట్టుగా యూఎస్లోనే అంత వివక్షత ఉందని మీరు అంటున్నారు ఇప్పుడు. కానీ 1400 మందికి మీరు సమాధానం చెప్పి మా అందరికీ కూడా అంటే 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ చేయాలని కాకుండా నా పిల్లలు సంతోషంగా ఉండాలి, మన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొని ఇంత చేశారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అంటే ఇప్పుడు దాంతోపాటు నేను ఇంకొకరిని విన్నాను, ఇంకా అంటే మీరు లైవ్లీవుడ్ చాలామందిని ఇక్కడ హైదరాబాద్లో చూసాను, ఒకరు బ్యూటీషియన్, అండ్ ముంబైలో వచ్చేసి కేఫ్ ఒకటి, ఇంకా చాలామంది చాలా రకాలుగా. అండ్ అనంతపూర్లో సూర్య అని ఒకతను మన ఎల్జిబిటీ కమ్యూనిటీ వ్యక్తి, సో తను వచ్చేసి అండ్ బిర్యానీ పాయింట్ పెట్టడం, ఇలా చాలా రకాలు నేను విన్నాను కొన్ని. సో అవన్నీ కూడా మీరే చేశారంట సపోర్ట్, అంటే అది ఇలా చేశారు? చూడమ్మా, మన కమ్యూనిటీలో ఎవరైనా సరే మనకి వాళ్ళ బాధలు, మనం వాళ్ళకి మన బాధలు చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా మొట్టమొదటి వచ్చే విషయం ఏంటి? అవకాశం ఇవ్వలేదే, ఉద్యోగం ఇవ్వలేదే, ఇల్లు ఇవ్వలేదే, ఇంట్లో పెట్టుకోలేదే, చదువుకొని ఇవ్వలేదే, లేదు 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 అనే ఒక భావనని ప్రస్తుతించి మనం ఇలాగే బతకాలి అని సమాజం మనని పక్కకు తోసేసింది. ఆ కరోనా పాండమిక్ దానిని ఇంకా ముందుకు తీసుకొచ్చి అందరికీ కన్ను విప్పు కలిగేలా చేసింది. అయినా కానీ పాండమిక్ అయిపోగానే మళ్ళీ మనని ఆ వివక్షతోటే పక్కన పెట్టేసిన సమాజం ఇది. అలాంటప్పుడు మేము ముందుకొచ్చి మాకు కూడా అవకాశం వస్తే మేము మీకంటే బాగా చేయగలం, మేము చదువుకోగలం, మేము ఉద్యోగం చేయగలం, మేము ఇల్లు రెంట్కో ఇల్లు సాధించుకోగలం, మేము ఇళ్ళల్లో ఉండగలం. సో శీతల్ పరివార్ అనేది ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్. దీని ద్వారా మేము ఎవరైతే ప్రపోజల్ సబ్మిట్ చేస్తారో ఆ ప్రపోజల్స్ చూసి ఎవరైతే ఫండర్స్ సపోర్ట్ చేస్తారో ఆ ప్రపోజల్స్ని ఫండ్ చేసి వారికి ఒక జీవనోపాధి, అంటే వాళ్ళు స్వచ్ఛంద సంస్థగా కాకుండా ఒక బిజినెస్ లాగా, ఒక స్మాల్ బిజినెస్ లాగా వాళ్ళు స్టార్ట్ చేసుకుని దాన్ని పెంచుకుంటూ వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగితే వారు భిక్షాటనకి వెళ్లకుండా, సర్వైవల్ సెక్స్ వర్క్ వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుందన్న ఒక ఆశతో పాండమిక్ అయిపోక ఇది శీతల్ 2.0లో శీతల్ పరివార్ లైవ్లీహుడ్స్ అని స్టార్ట్ చేసాం. అవి 26 స్టార్ట్ చేసాం ముందు 9 రాష్ట్రాల్లో. కానీ ఈ సమాజంలో ఉన్న వివక్షత వల్ల, మనకున్న మానసిక స్థితుల వల్ల, ఒంట్లో బాగోపోవడాల వల్ల,
లేకపోతే బిజినెస్కి వచ్చిన కస్టమర్లు అదేంటి ట్రాన్స్జెండర్ నాకు అన్నం వడ్డిస్తుంది, అదేంటి ట్రాన్స్జెండర్ నాకు ఐబ్రో థ్రెడ్ చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల కొన్ని మూతపడిపోయాయి. అయినా కానీ గర్వంగా చెప్పుకోగల విషయం ఏంటంటే నేను చేసింది కాదు, వీళ్ళు ముందుకి కనీసం ఒక 100 మంది ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు నేను బిజినెస్ ఓనర్గా చాలా గర్వంగా రన్ చేస్తానని, అలాగా మనకి 20 లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్, మేము వాటిని ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్షిప్ లైవ్లీహుడ్స్ ఇనిషియేటివ్స్ అంటాము. అలాగే 20 ప్రాజెక్టులు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు యానివర్సరీలు మొన్ననే జరుపుకున్నాయి. సో ఇలా చేయడం వల్ల సమాజంలో ముందు నుంచి ఇలాగ స్పెషల్ ప్రాజెక్ట్గా ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి చేయకుండా ముందు నుంచి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు అడ్మిషన్, ఒక ప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఒక కౌన్సిలింగ్, ఒక రెంటల్ ప్రాపర్టీ వచ్చినప్పుడు రెంట్, అలాగే ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఉద్యోగం ముందు నుంచి ఇస్తే ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఇలాగ విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు కరోనా లాంటిటప్పుడు మేము కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా మా అంతటా మేము నిలబడి సహాయం కోసం చేయి చాపకాల్సిన అవసరం ఉండదు. ఇంకొక విషయం ఎందుకంటే శీతల్ పరివార్ మొదలుపెట్టడం వల్ల గల ఉద్దేశం ఏంటంటే ఈ జీవనోపాధి ప్రాజెక్ట్స్ సమాజంలో మార్పు కోసం. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్ ఏవి కేవలం ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్లకే కాదు, కస్టమర్లు అందరికీ ఓపెన్. ఇప్పుడు మీరు ముంబైలో ట్రాన్స్ క్యాఫేకి వెళ్తే అందులో అఫోర్డబుల్ ఫుడ్, అందరూ ఒక అఫోర్డ్ చేయగలిగే ఫుడ్, అది చాలా చౌకగా ఉండి మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏలూరు వెళ్ళాలనుకోండి, స్వచ్ఛ జల్, అందులో డ్రింకింగ్ వాటర్ కేవలం ట్రాన్స్జెండరే కాదు, మనిషి అన్నాక ఎవడన్నా తాగుతాడు కదా, అందరికీ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మన డాక్టర్ రూత్ ఉంది ఇక్కడ, డివైన్ టచ్ క్లినిక్, ఆవిడ ఒక ట్రాన్స్జెండర్కే కాదుగా ట్రీట్మెంట్ చేసేది, అందరికీ చేస్తుంది. ప్రాచీ కూడా, ప్రాచీ రూత్ జాన్, అండ్ మీరు ఇందాక అన్నట్టు ముంబైకి అన్నారు కదా, సో త్వరలో మన ఛానల్లో అది కూడా నేను చూపించాలనుకుంటున్నాను. అంటే నిజంగా నేను ఇందాకే విన్నాను ఆ విషయం, మీరు చెప్పినప్పుడు నేను ఇందాక అది డిస్కస్ చేసినప్పుడు విన్నాను అది. అలాంటివి కూడా మన యూట్యూబ్ వ్యూస్కి అండ్ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క తెలుసుకోవాలి. చాలామంది మనల్ని ఏమంటారంటే ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, ఈజీగా అనేస్తారు ఏదైనా చేసుకొని బతకొచ్చు కదా అని, కానీ దాని వెనక ఉన్న కష్టం ఏందనేది ఏంది మనకు తెలియదు. సో ఇప్పుడు మీరు మాకు హెల్ప్ చేయడానికి కరోనా టైం హెల్ప్ 1400 మందిని ఎంత రిక్వెస్ట్ చేస్తే అది ఇక్కడ దాకా తీసుకురాగలిగింది. సో శీతల్ ఫౌండేషన్ ద్వారా మీరు మాకు ఎంత చేస్తున్నారు అనేది నిజంగా అంత ఇంత కాదు, ఇంకా మీరు ఇంకా మన ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకి, ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులకి ఇంకా బాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిజంగా అమ్మ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మీ అచీవ్మెంట్ ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? ఒక యూఎస్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ట్రాన్స్ వ్యక్తులకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి అని అన్ని చోట్ల, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాలు అన్నీ కూడా కవర్ చేసుకుంటూ అందరము హ్యాపీగా ఉండాలి లైవ్లీవుడ్లో, కానీ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నారు? నేను చాలా చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు దాకా చేసినట్టు అందరితో కలిసి చేయాలనుకుంటున్నాను. నాకు మన సమాజంలో మనకు మించిన అందరితో కలిసి ఉన్న ఈ సమాజంతో కలిసి మనందరం ఒకటి అయ్యి ముందుకు సాగాలన్నదే నా కోరిక. ఎప్పుడు ఏ పని చేసినా అందులో మనం ఒక ఐకమత్యంతో ముందుకు సాగాలని నా కోరిక. ముఖ్యంగా ఇప్పుడు ప్రాజెక్ట్స్ పెట్టిన వాళ్ళు వాటిని ఇంకా ముందుకు సాగించాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు భవానీ మొబైల్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, డాక్టర్ రూత్ కానీ, ఫిజా కానీ, లేదా మన సుమి పేపర్ ప్లేట్ బిజినెస్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇవన్నీ పరిపూర్ణత చెంది ఇంకా 100 మందికి ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఇది కూడా మీకు అవకాశం ఉంది కావాలంటే అని ఉండేటట్టు ఎస్టాబ్లిష్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. రెండోది, మన యొక్క సముదాయం, మన యొక్క సాంప్రదాయం, మన యొక్క వ్యక్తిత్వం, ఒక ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్ తిరునంగై, ఈ వ్యక్తిత్వం అనేది అతి అద్భుతమైనది నా దృష్టిలో, అతి అమితమైనది, అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ అండ్ రిచ్. సో అది ప్రపంచంలో అందరికీ తెలియాలి. ఇండియాలో థర్డ్ జెండర్ ఉన్నారా, వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ వెళ్తారా, అది కాదు. మన వ్యక్తిత్వం అంతకంటే మించింది. మనని దేవుళ్ళ కింద చూసిన భూమి ఇది. ఈ ప్రపంచం మొత్తం అలా చూడాలన్నదే నా కోరిక. ఎందుకంటే మనకి 200 సంవత్సరాలకి మించి మనకి ఇవ్వాల్సిన హక్కులు మనకి ఇవ్వలేదు. అవి మనకి రావాలి అంటే మనని ఫస్ట్ పొజిషన్లో, ప్రథమ స్థాయిలో అన్ని విషయాల్లో పెడితే
ముఖ్యంగా చర్చల విషయాల్లో పెడితే మనం ముందుకు సాగుతాం. అందరికీ అవగాహన వస్తుంది మన ట్రాన్స్జెండర్ హిజ్రా కిన్నర్లు ఎవరని. అది నా జర్నీ కూడాను. నేను ఇక్కడికి నుంచి వెళ్ళి 22 సంవత్సరాలు అవుతుంది అమెరికాకి వెళ్ళి. అది తెలిసి కావాలని వెళ్ళలేదు, ఒక చాయిస్తో వెళ్ళలేదు. ఇక్కడ బతకలేక సమాజంలో మా కుటుంబం వివక్షత పొందుతుంది వాళ్ళు అనుభవించడంతో వాళ్ళు అన్నదంతో నేను వెళ్ళాను. సో ఇది కూడా ఇట్ ఈస్ నా కమ్యూనిటీకి నేను చేస్తుంటూ నేను కూడా నా కమ్యూనిటీతో కలిసి ఉండగలను అన్న ఒక్క పెద్ద ఆశ మాత్రం ఉంది. సూపర్. నిజంగా మీలో ఉన్న ఆ యొక్క ఆలోచన విధానానికి మేము హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అమ్మ, మీరు 21 సంవత్సరాలు వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరుగా ఉండకుండా మా కోసం మన కోసం ఇంతలా కష్టపడుతూ అండ్ ఒక యూఎస్లో ఒక ట్రాన్స్జెండర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయడం అనేది నాట్ ఈజీ, మామూలు విషయం కాదు. అంటే నిజంగా అవన్నీ వింటున్నప్పుడు నా మనసుకి ఎంత సంతోషాన్ని ఇచ్చింది. సో అక్కడ యూఎస్ ఒక్క విషయం లాస్ట్ ఫైనల్ ఒకటి అడుగుతాను. యూఎస్లో మన ట్రాన్స్జెండర్స్ గురించి కానీ ఎల్జిబిటీ గురించి అక్కడ ఏ విధంగా ఉంటుంది? అక్కడ అంటే ఆమె దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా ఎల్జిబిటీ కమ్యూనిటీలో వేరు ఐడెంటిటీస్తో ఉంటారు, లెస్బియన్, ట్రాన్స్, గే అని. కానీ మనకి అక్కడ ఇంకా కనిపించేది ఏంటంటే ఒక రేస్ పరంగా రకరకాల ట్రాన్స్ వాళ్ళు ఉంటారు. వైట్ ట్రాన్స్ ఉంటారు, బ్లాక్ ట్రాన్స్ ఉంటారు, ఏషియన్ ట్రాన్స్ ఉంటారు, ఇండియన్ ట్రాన్స్ ఉంటారు. సో ఈ సముదాయాలన్నీ వాటంతటా వేరువేరుగా ఉండటంతో అందరూ కలిసి ఒకేసారి ఒకే కార్యక్రమం ఒకే పని చేయడం కష్టం సంవత్సరం పొడుగునా. కానీ సంవత్సరంలో 2 సార్లు లేదా 3 సార్లు అనొచ్చు మేమందరం కలుస్తాం. ఒకటి ట్రాన్స్ మార్చ్కి, అది ఎప్పుడు జూన్లో అవుతుంది, ప్రైడ్ మంత్ అప్పుడు. మేమందరం బతికే ఉన్నాం, మేమందరం గర్వంగా ఈ ఈ గల్లీలన్నీ మావి అని చెప్పుకుని ఒక ట్రాన్స్ మార్చ్ తీస్తాం, ఒక యాత్ర లాగా. రెండోది ట్రాన్స్ డే ఆఫ్ విజిబిలిటీ అన్నది మార్చిలో జరుగుతుంది. ఇందులో సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరైతే సక్సెస్ని సాధించారో వారి సఫలాలని, వారి యొక్క సంతోషాలని కమ్యూనిటీతో షేర్ చేసుకుని అవార్డ్స్ అవి ఉంటాయి. అక్రాస్ అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో జరగవు అనుకోండి ఈ విషయాలు. మూడోది ట్రాన్స్జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్. అంటే ఎవరైతే ఈ యొక్క వివక్షత ట్రాన్స్ఫోబియా వల్ల ఈ ప్రపంచంలో వారి జీవనాన్ని కోల్పోతారో, జీవితాలను కోల్పోతారో వాళ్ళని స్మరించుకుంటూ ఆ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ చేస్తాం. అది అప్పుడు మనం ఇంకా స్థిరంగా ముందుకు సాగుతూ అందరినీ మనం కాపాడుకోవాలని ఒక కంకణం కట్టుకొని పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉంటాం. అది కాకుండా కమ్యూనిటీలో ట్రాన్స్జెండర్లు పడే కష్టాలు అమెరికాలో, ఇండియాలో మరి వేరేమీ కాదండి. కాకపోతే ట్రాన్స్జెండర్ ఇండియాలో ఏది కాదనుకున్నా ఒక సముదాయం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, నలుగురు కలిసి ఉంటారు, కొట్టుకున్నా గిల్లుకున్నా ఒక సమూహంగా ఉంటారు. అలాగా అమెరికాలో లేదు. ఇప్పుడు మీకు అక్కడ ఘరానాలు, చటాయిలు అవన్నీ ఉండవు, బదాయిలు, ఇండివిజువల్ లైఫ్లు ఉంటాయి. దానికి మంచి ఉంది, చెడు ఉంది, అలా ఉండకపోవడము. చివరిగా ఒకటి చెప్తాను, భారతదేశంలో మనం ఇప్పుడు వీధిలో వెళ్తే ఒకళ్ళు అది ట్రాన్స్జెండరా అని చూసి మనల్ని ఓకే ఉండని అని టాలరేట్ చేసుకుని పక్కకి వెళ్ళిపోతారు, అంతే తప్ప బాగున్నారా అండి అని అడగరు. అమెరికాలో కూడా అదే స్థితి. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో గత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా ఒక న్యాయబద్ధంగా యాంటీ ట్రాన్స్, అంటే మన ట్రాన్స్ వాళ్ళకి విరుద్ధంగా చాలా లీగల్ పాలసీస్ స్థాపించబడ్డాయి. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఉన్న వివక్షత 3 రెట్లు 4 రెట్లు అయ్యి ఒక ట్రాన్స్జెండర్ మనిషి నడుచుకుంటూ వెళ్తే వారి జీవితానికే ఆటంకం, హాని కలిగే అవకాశాలు చాలా పెరిగాయి. దానికి నేనే ఉదాహరణ. నా మీద చాలా దాడులు జరిగాయి ఇప్పటికీ ఈ అమెరికాలో. అయినా కూడా నేను ఈ పని ముందుకు ఎందుకు సాగుతున్నానంటే నాకున్న స్థాయికి, నాకున్న పట్టుదలకి, నాకున్న ఆత్మస్థైర్యానికి నన్ను ఎవరు ఆపలేరు. అందుకని ఎన్ని దెబ్బలు తిన్నా ఈ పని సాగిస్తాను. కానీ అమెరికాలో ఈ పని చేయటం అంత సులభం కాదు. నేను ఇండియన్ ట్రాన్స్ కింద చెప్పట్లేదు, ఏ ట్రాన్స్జెండర్ లీడర్కైనా యాక్టివిస్ట్కైనా అమెరికాలో
కొన్ని దెబ్బలు ఎదురవుతాయి, కొన్ని చాలా పెద్ద దెబ్బలు ఎదురవుతాయి, అయినా కూడా మేము ముందుకు సాగిస్తూ ఉంటాం. సూపర్ అమ్మా. నిజంగా అంటే కష్టాలు అనేది ఒక ఇండియాలో ఉన్న ట్రాన్స్జెండర్స్కి ఉంటాయని చెప్పేసి అనుకున్నాం ఇప్పటివరకు. కానీ అమెరికాలో పక్క దేశాలలో కూడా మాపై ఇలాంటి వివక్షత ఉంటుంది, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అని ఇప్పుడు మాకు అర్థమైంది. సో అవన్నీ అధిగమించి అయినా సరే నా యొక్క ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు, ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తుల సముదాయం అంతా కూడా ఒక విధంగా గౌరవించే పదంగా ఉండాలని చెప్పేసి మీరు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. హ్యాట్సప్ అమ్మ. నిజంగా మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మీరు సమయాన్ని కేటాయించిన థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంకా మంచి యాక్టివిటీ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇంకొక మంచి పొజిషన్లో ఉంచాలని చెప్పేసి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. యూర్ వెల్కమ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలాగే మన స్టోరీస్, మన చరిత్రలు ముందుకు చెప్తూ ఇది ఎప్పుడూ ఎవరు మర్చిపోకుండా ఆహ్లాదకరంగా ఒక మనస్ఫూర్తిగా మనల్ని చూసి మనం కూడా ఇలా ఉండగలమా, ఓకే ట్రాన్స్జెండర్స్ని కూడా మనం మాట్లాడగలమా అని నువ్వు స్ఫూర్తినిస్తున్నావు కదా, ఆ పని ఇంకా ముందుకు సాగిస్తావని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. తను అమెరికాలో ఉంటూ కూడా మన ఛానల్ని చూస్తూ ఉంటారంట అండ్ మన వీడియోస్ అన్నీ కూడా తనకి ఫార్వర్డ్ చేస్తుంటారు మన వాళ్ళు. సో తను చూసి ఇందాకే అన్నారు మీ ఛానల్ చాలా బాగుంది అండ్ మోటివేషన్గా ఉంది, ప్రతి ఒక్కరి యొక్క సాధక బాధలన్నీ తీసుకొస్తున్నాను అని చెప్పేసి అందరూ. మీ అభిషేక్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.